అదర్ వీడియో. ఈ వీడియోలో మనము హే బల్వంత్ మూవీ రివ్యూ ఎలా ఉంది ఏం కథ అని చూద్దాము. యాక్చువల్గా ఈ మూవీ పేరు హే భగవాన్, కానీ కొన్ని కారణాల వల్ల మూవీ పేరే టైటిల్ కార్డే మార్చేసి హే బల్వంత్ అని పెట్టారు. అన్నపూర్ణమ్మ కొడుకు క్యారెక్టర్లో నరేష్ చేస్తూ తన భార్య చనిపోవడంతో తన కొడుకైన సుహాస్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉన్నప్పుడు, చిన్నప్పుడు నువ్వేం పని చేస్తున్నావు నాన్న అంటే వ్యాపారం చేస్తున్నా అని చెప్పి, బిజినెస్ అని చెప్పి కవరింగ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ నీ బిజినెస్ ఏంటి ఏం కథ అని అడిగితే ఎవరికి చెప్పకుండా సైలెంట్గా తన లైఫ్ అలాగే సాగిపోతున్న టైంలో తన బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని కొడుకును దూరంగా చదివించాలని బయటికి వేరే చోటుకి పంపించి చదివిపిస్తాడు ఎంబీఏ. దాన్ని చదువుకొని తన లైఫ్ బాగా సెట్ అయిపోయింది. ఇంకా తన తండ్రి బిజినెస్ టేక్ ఓవర్ చేయడానికి వచ్చిన తర్వాత తన తండ్రికి అకస్మాత్తుగా ఒక ఆరోగ్య సమస్య రావడంతో హాస్పిటలైజ్ అయ్యి 1 నెల 2 నెలలు బిజినెస్ బంద్ అవుతుంది అన్న టైంలోనే అప్పటికే ఏదో ఆపర్చునిటీ కోసం వెతుకుతున్న సుహాస్ అప్పటికి శివాని అంటే మిత్ర క్యారెక్టర్ పరిచయం అవడం, తన ఫ్రెండ్తో కలిసి సరదాగా తనతో ఎన్జిఓలో పనిచేస్తుందని తనకు హెల్ప్ చేస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే నరేష్కి ఈ ప్రాబ్లం రావడంతో తన బిజినెస్ టేక్ ఓవర్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తీరా చూస్తే తను ఒక లాడ్జ్ నడుపుతూ ఉంటాడని, అక్కడ అమ్మాయిలు మాకు తెలిసిందే కదా ఇలాంటి వ్యాపారం చేస్తున్నాడని, తండ్రి చేస్తున్న వ్యాపారం గురించి తెలిసి కొడుకు చాలా బాధపడిపోయి అసలు ఆ వ్యాపారమే వద్దు ఇంకా అమ్మేద్దాం అనుకుంటున్న సమయంలో వాళ్ళ పరిస్థితుల గురించి తెలియడంతో ఈ వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి శివానికి తెలిస్తే ఎక్కడ లవ్ బ్రేకప్ అయిపోతుందని చెప్పలేక చెప్పినట్టుగా ఏదేదో చెప్తూ ఉంటాడు. ఎట్టకేలకు తెలిసిపోతుంది. ఇంకా ఇవి జరుగుతున్న సమయంలోనే ఈ బిజినెస్ చేస్తున్న బిల్డింగ్ వచ్చేసి అమ్మడానికి వచ్చేసి లోకల్ ఎమ్మెల్యేగా పేరు పొందిన అజయ్ ఘోష్ దగ్గరికి వెళ్ళి అక్కడే అది బిల్డింగ్ అమ్మడానికి ప్రపోజల్ పెడతాడు. కానీ తను చాలా పట్టింపులతో ఉన్న వ్యక్తి. అతనికి ఎదురుగా అంటే ఆపోజిట్గా ఉన్న హర్షవర్ధన్ మరో ఎమ్మెల్యేగా ఉంటాడు. కానీ మనకు చివరకు ఇంటర్వ్యూలో తెలిసేది ఏంటంటే శివాని వాళ్ళ ఫాదరే ఈ హర్షవర్ధన్ అని తెలిసిపోతుంది. బాబు మోహన్ క్యారెక్టర్ వచ్చేసి హర్షవర్ధన్ వాళ్ళ నాన్న. ఈ విధంగా తన పాలిటిక్స్కు దూరం అయి ఉంటాడు. కానీ ఒకానొక సమయంలో ఈ లాడ్జ్లోకి వచ్చి అకస్మాత్తుగా ఇంటర్వెల్లో మనకు చనిపోయినట్టు చూపిస్తారు. అప్పటి వరకు అన్ని సమస్యలను ఎదుర్కొంటున్న సుహాసు ఏ విధంగా ఇంత క్లిష్టమైన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఇరుక్కొని ఒక ఎమ్మెల్యే కూతురిని ప్రేమిస్తూ ఉంటాడు, ఇంకొక ఎమ్మెల్యే దగ్గర పోయి ప్రాపర్టీ అమ్మాలనుకుంటూ ఉంటాడు. ఇంత ఇరకాటంలో ఉన్నప్పుడు తండ్రి మీద కోపము ఇవన్నీ టెన్షన్లలో ఏ విధంగా బయటపడ్డాడు ఏం కథ అనేది మూవీ స్టోరీ లైన్. ఇంకా నుంచి అన్నపూర్ణమ్మ క్యారెక్టర్ కానీ, సుదర్శన్ కామెడీ టైమింగ్ కానీ, మధ్యలో కొన్ని చోట్ల వస్తే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత నుంచి కొద్దిగా ఎక్కువ సెంటిమెంట్గా అంటే లాడ్జ్లలో బ్రతికినంత మాత్రం తర్వాత వాళ్ళ వేస్లో అంత దిగజారిన వాళ్ళు కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టోరీలు వేరేగా ఉంటాయి. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులోనే కొంతమంది డబ్బు అవసరం కోసం అమ్మాయిలను అమ్మేసి రెడ్ లైట్ ఏరియాలలో అమ్మేసిన తర్వాత వాళ్ళ లైఫ్లు ఏ విధంగా చించిన విస్తరైపోతాయి అనేది కొద్దిగా 1-2 లైన్లలో చూపించారు. అలాంటి వాళ్ళకి నరేష్ తను ఏ విధంగా చిన్నప్పుడు తనను కూడా అదే విధంగా ఒక లాడ్జిలో వదిలేసి వెళ్ళిపోతే ఒక ఆమె అంటే అన్నపూర్ణమ్మ పెంచి పెద్ద చేసి ఉంటుంది. ఆమె పాత్రను ఇన్స్పైర్గా తీసుకొని తను కూడా 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో తను చేస్తున్న తప్పుడు పనిలోనే అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియని సుహాస్ అంతని తప్పుడు పట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ వస్తున్న సమయంలో చివరకు తన ప్రేమను దక్కించుకోవడానికి చేసిన ఒక ప్రయత్నంలోనే ఈ అజయ్ ఘోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కొద్దిగా చిల్లర పనులు చేయడం, దాంట్లో సమయంలోనే తన తండ్రి గొప్పతనం ఏంటో తెలుసుకొని తన తండ్రి మీద ఇంకా ఎక్కువ మంచి ఇంప్రెషన్ తెస్తుంది. ఒకానొక సమయంలో తండ్రి జీరో అన్నవాడే ఇంకా నా తండ్రిని మించిన వాడు లేడు అనే దానికి వెళ్ళిపోతాడు. మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే ఏ మాత్రం బూతులు గీతులు ఏముండవు, కానీ కొన్ని సీన్స్ కొద్దిగా వల్గర్గా అనిపిస్తాయి. ఎందుకంటే తండ్రిని కొద్దిగా తీసి తినలు, దాని తర్వాత సుహాస్ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అవి అంటే ఇప్పట్లో అవి చెల్లిపోతాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వీడియోని అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూవీ బాగుంది, అందరూ ఒకసారి చూడొచ్చు.